మీనింగ్లెస్గా. యుద్ధాలు అయిపోయిన తర్వాత కరువులు ప్రారంభమవుతాయి, రేట్లు పెరిగిపోతాయి, రేట్స్ పెరిగిపోతాయి, అన్ని కాస్ట్ అంతా కూడా ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎక్కువైపోతాయి. కాస్ట్లు, కరువులు, సామాన్యులు బ్రతకడానికి చాలా కష్టం అవుతుంది. ఆ కరువులు తర్వాత ఉపద్రవాలు, చాలా మళ్ళీ రోగాలు, మళ్ళీ బాధలు, అవన్నీ తర్వాత గొప్ప ఉజ్జీవం రాబోతుంది. గొప్ప ఉజ్జీవం, సంఘం విస్తరిస్తుంది, అనేక మంది రక్షణ పొందుతారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో సంఘాలు నిండిపోతాయి. తర్వాత శ్రమలు మొదలవుతాయి. అంత్యక్రీస్తు వస్తాడు. ఈరోజు దేవుడు ఆ గొప్ప ఉజ్జీవంలో నిన్ను వాడుకోవాలన్నా, ఆ శ్రమలో నువ్వు నిలబడాలన్నా కానీ ఈరోజు ఆ చిన్న పిల్ల వాని వలె నా 5 నిమిషాలు చాలా అంటే చాలు, నీ 5 నిమిషాలు నేను 2 అధ్యాయాలు చదివితే ఏదో ప్రపంచానికి ఉపయోగపడతానా అంటే ఎస్ చాలు, నీవు చదివే 2 అధ్యాయాలు చాలు. నువ్వు దేవుణ్ణి చూసే విధానం ఆయన్ని ఆనందింపజేస్తుంది. ఆయన నిన్ను వాడుకోవడానికి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను అలా చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. ఆ ఉద్దేశం